ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అగ్నివీర్ వాయు అనమాట. నాన్ కంబాటెంట్ అండర్ అగ్నిపత్ స్కీమ్ ఏదైతే ఉందో ఇంటేక్ 01/2025కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఏజ్ వచ్చేసరికి మనకి 21 ఇయర్స్ అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఈ 2 డేట్స్ కలుపుకొని మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2 జనవరి 2004 అలాగే 2 జూలై 2007 అని. ఇంకా మనకి అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఏం లేదనమాట. ఫ్రెండ్స్, ఈ పోస్ట్గా అప్లై చేసుకునే వాళ్ళు అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అయి ఉండాలన్నమాట. మెరిటల్ స్టేటస్ అని ఇచ్చారు. ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఇక్కడ మనకి హైట్ వచ్చేసరికి 152 సెంటీమీటర్స్ మినిమం అయితే ఉండాలి. చెస్ట్ ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండబుల్ అయితే అయి ఉండాలి. విజన్, హియరింగ్, డెంటల్ ఇవన్నీ కూడాను మంచి కండిషన్లో అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా జాబ్ ప్రొఫైల్కి సంబంధించి 2 స్ట్రీమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటైతే హాస్పిటాలిటీ స్ట్రీమ్ అంటారు. దాంట్లో మనకి కుకింగ్, కిచెన్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే హౌస్ కీపింగ్ స్ట్రీమ్కి సంబంధించి రూమ్స్, ఫ్లోర్స్ అన్ని క్లీనింగ్ అవన్నీ కూడాను ఆఫీస్కి సంబంధించి అవన్నీ క్లీనింగ్గా చూసుకోవటం ఆ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఇక్కడ మనకి వేరియస్ లొకేషన్స్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ ప్లేస్ ఇచ్చారు, పోస్టల్ అడ్రస్ ఇచ్చారు. మీ దగ్గరలో ఉంటే కనుక డ్రాప్ బాక్స్ ఉంటుంది, అక్కడ పడేయచ్చు అనమాట తీసుకెళ్ళి. ఇక్కడైతే పోస్ట్ ఇచ్చారనమాట. మీరు కిందకు వచ్చేస్తే మనకి బేగంపేట అంటే హైదరాబాద్ రెండింటికి సంబంధించి కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బేగంపేటలో హౌస్ కీపింగ్ అయితే ఉన్నాయి. ఈ అడ్రస్కి మీరు పంపించుకోవచ్చు ఆర్డినరీ పోస్ట్లో. లేదంటే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, అక్కడ మనకు ఒక డ్రాప్ బాక్స్ ఉంటుందన్నమాట, పోస్ట్ బాక్స్ లాగా. ఆ బాక్స్లో పడేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సరిపోతుంది. అలాగే హైదరాబాద్లో కూడా మన హౌస్ కీపింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాలి. లేదంటే ఈ డ్రాప్ బాక్స్లో అయితే దుండిగల్ అనమాట, హైదరాబాద్ తెలంగాణ స్టేట్. అక్కడే కాదు, ఇక్కడ మన వేరే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. హాస్పిటాలిటీకి సంబంధించి, హౌస్ కీపింగ్కి సంబంధించి కూడాను వేరియస్ అంటే దాదాపుగా 78 లొకేషన్స్లో వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 2 కూడాను మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ అడ్రస్, ఇదేమో మనకి డ్రాప్ బాక్స్ అనమాట. ఇంకా 10th క్లాస్ మార్క్ షీట్ అలాగే పాసింగ్ సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే మీరు జత చేసుకొని పంపించాలి. అలాగే ఫోటో అనేది మీరు ఒక స్లేట్ మీద, ఒక బ్లాక్ స్లేట్ మీద ఒక చెస్ట్ మీద పెట్టుకొని మీ యొక్క నేమును ఇంకా ఆ యొక్క డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ అయితే మీరు అదైతే పంపించాలన్నమాట. ఇంకా 2 కాపీస్ మీ దగ్గర అయితే అటు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి అగ్నివీర్కి ఎటువంటి శాలరీ పర్టికులర్స్ అది అవైలబుల్ అవుతాయి. దీనికి కూడా దీనికి అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. మీకు 30,000 రూపీస్ ఫస్ట్ ఇయర్. అలాగా అన్నీ కూడాను అగ్నిపత్ స్కీమ్ కాబట్టి ఒక అగ్నివీర్కి వచ్చేటటువంటి అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా మీకు అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి మనకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చిన్న టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు. మార్క్స్ కూడా 20 మార్క్సే అనమాట. జనరల్ ఇంగ్లీష్ 10th క్లాస్ CBSE సిలబస్, జనరల్ నాలెడ్జ్ 10th క్లాస్ స్టాండర్డ్ అనమాట. ఈ విధంగా అలాగే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. దానికి సంబంధించి మనకి ఫ్రెండ్స్ మనకి 1.6 కిలోమీటర్స్ రన్ అయితే ఉంటుంది PFT 1లో అనమాట. ఇంకా PFT 2కి సంబంధించి కూడా ఇక్కడ మనకి పుషప్స్ అయితే ఉంటాయి, ఇంకా సిటప్స్ ఉంటాయి, స్క్వాట్స్ కూడాను ఉంటాయి అనమాట. ఇంకా ఫేజ్ 3కి సంబంధించి స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్ అనమాట. అంటే హౌస్ కీపింగ్ అలాగే కుకింగ్ అయితే కుకింగ్కి సంబంధించినటువంటి వాటిల్లో మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఎంతవరకు చేయగలరు క్లీనింగ్ అవన్నీ, అలా కుకింగ్ అనేది చూడటం జరుగుతుంది. ఇంకా ఫేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అదనమాట సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి అనమాట. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దీంట్లోకి వచ్చేస్తే దీన్ని మీరు ఒక A4 పేపర్ మీద, మంచి పేపర్ మీద ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇందాక చెప్పినట్టుగా స్లేట్ మీద, బ్లాక్ స్లేట్ మీద మీకు చెస్ట్ మీద పెట్టుకొని పేరును ఫోటో టేకన్ ఇలా అతికిచ్చేసి సైన్ చేయాలి. ఇలాగా కొంతేమో అప్లికేషన్ ఫామ్ మీద, కొంతేమో ఇక్కడ వచ్చేలాగా. అలాగే రోల్ నెంబర్ వాళ్ళు వేసుకుంటారు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వాళ్ళు వేసుకుంటారు అనమాట. ఇక్కడ మీ నేమ్ అయితే రాసుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేమ్, ఇవన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్స్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క ఫాదర్స్ ప్రొఫెషన్ అనమాట, అంటే ఫార్మరా జాబా ఏంటనేది ఇక్కడ రాసుకోవాలి. మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. అలాగే ఏజ్ కూడా రాసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మీరు అటాచ్ చేయాలన్నమాట. నేషనాలిటీ ఇండియన్ రాయాలి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే మ్యారీడ్ కొట్టేయాలన్నమాట. కొట్టేస్తే మీరు అన్మ్యారీడ్ టిక్ పెట్టుకోవాలి. అలాగే బాడీ టటూస్ ఏదైనా ఉంటే కనుక మీ యొక్క బాడీ మీద, చేతుల మీద అవి ఇక్కడ ఎస్పెషల్, లేకపోతే నో అనమాట. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, ఇంకా పిన్ కోడ్ అయితే వేయాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా మిస్టేక్స్ లేకుండా రాయాలన్నమాట. మీరు కనుక సెలెక్ట్ అయితే మిమ్మల్ని కాల్ చేసే దానికోసం అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆ యొక్క ఏరియా నేమ్ అయితే రాసుకోవాలన్నమాట. 10th క్లాస్కి సంబంధించి బోర్డు, ఏ బోర్డు చదువుకుందో సర్టిఫికేట్ నెంబర్ అనమాట. మీరు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయితే బోర్డు సర్టిఫికేట్ నెంబర్ అయితే వేయాలి. దీనికి సంబంధించి 10th క్లాస్ అయితే సరిపోతుంది. ఇంకా లాంగ్వేజెస్, రీడ్ అండ్ రైట్, మీరు తెలుగు చదవగలరు, రాయగలరు కాబట్టి తెలుగు రాసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్, హిందీ కూడా మీకు వచ్చి ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్, మీరు ఏదైనా గతంలో జాబ్ చేసి ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు, లేదైనా గీత పెట్టేయచ్చు. ప్రజెంట్ ఆక్యుపేషన్, మీరు ప్రజెంట్ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు, లేదంటే చిన్న గీత పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అయితే అవసరం లేదు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ అప్లైడ్ ఫర్ ఇయర్ అండ్ మంత్స్ అటాచ్ ద కాపీస్. మీరు ఏదన్నా హోటల్లో కానీ, అటువంటి ఏదన్నా ఒక హోటల్ మేనేజ్మెంట్లో కానీ, ఇంకా హౌస్ కీపింగ్లో ఏదన్నా జాబ్ ఏదైనా చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మీరు మెన్షన్ చేసేసి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు రాసేది ఆ సర్టిఫికెట్ అయితే ఎంక్లోజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ డేట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదంతా డిక్లరేషన్ ఇచ్చారు, ఇక్కడ సైన్ చేయాలి, డేట్ వేసుకోవాలి. అన్నీ కూడా మన క్యాపిటల్ లెటర్స్లో అయితే రాసుకోవాలన్నమాట. బోల్డ్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్లో అయితే రాసుకోవాలి క్లియర్గా అనమాట. ఇంకా కూడా మనం ఇక్కడ సర్టిఫికేట్స్ ఏవి అటాచ్ చేస్తున్నాం అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, నో కొట్టేయాలి, ఎస్ పెట్టాలి, టిక్ పెట్టాలన్నమాట. ఎస్కి మీరు టిక్ అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా టిక్ అయితే పెట్టాలి. దీన్ని అయితే కొట్టేయాలన్నమాట. సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది, లేకపోతే నో అని పెట్టాలి. ఇంకా క్యారెక్టర్ సర్టిఫికేట్ నాట్ ఓల్డర్ దాన్ 6 months అనమాట. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్, మనకి 6 months లోపు తీసుకున్నటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ మెన్షన్, ఇది వీళ్ళకి మనం జత చేయాలన్నమాట. క్యారెక్టర్ సర్టిఫికేట్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళైతే మీకు ఇస్తారనమాట, తీసుకోవచ్చు. ఇంకా కన్సెంట్ సర్టిఫికేట్ బై పేరెంట్, లీగల్ గార్డియన్ ఫర్ క్యాండిడేట్స్ బిలో 18 years. ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫార్మేట్లో ఈ యొక్క కన్సెంట్ అయితే ఇవ్వాలన్నమాట. గార్డియన్ లేదంటే కనుక పేరెంట్. ఫ్రెండ్స్, ఇంకా అడ్మిట్ కార్డు కూడా మీరు ప్రింట్అవుట్ తీసి ఫిల్ చేసి పంపించాలి. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అంటించి సైన్ చేయాలి. నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, అడ్రస్, అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వాళ్ళు వేసుకుంటారు. తర్వాత ఇది కూడా మీరు పంపించాలన్నమాట వాళ్ళ దాంతోపాటు. ఇదనమాట, ఇది రెండు కలుపుకొని ఇందాక చెప్పిన అడ్రస్కి 2 September అనమాట. అంటే 2 September 2024 లోపు వీళ్ళకి చేరేలాగా అయితే మీరు పంపించాలన్నమాట. ఫీజు అయితే ఏం లేదు, చిన్న ఎగ్జామ్, ఒక 20 marksకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ నాన్ కాంబాటెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు.